హలో వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు కాన్వాస్ యాప్ బ్లాంక్ యాప్ నుంచి ఎలా క్రియేట్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో మీకు డేటాబేస్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఇక్కడ మీరు చూడండి, నా పవర్ ఆఫ్ ప్రాక్టీస్ అన్న సొల్యూషన్. ఇక్కడ నేను న్యూలోకి వెళ్తున్నాను. యాప్ క్యాన్వాస్ యాప్ క్లిక్ చేసినట్టయితే నాకు క్యాన్వాస్ యాప్ ఫ్రమ్ బ్లాక్ అని వస్తుంది. సో ఇక్కడ మీకు యాప్ నేమ్ మీకు నచ్చింది ఇచ్చుకోండి. తర్వాత కింద ఫార్మాట్ ట్యాబ్లెట్ ఆర్ ఫోన్ మీకు ఏది కంటే తెచ్చుకొని తర్వాత క్రియేట్ బై క్లిక్ చేయండి. నేనైతే లాగిన్ యాప్ అని ఇస్తున్నాను, ఎందుకంటే నేను ఒక లాగిన్ స్క్రీన్, రిజిస్టర్ స్క్రీన్, సక్సెస్ స్క్రీన్ క్రియేట్ చేయడం అందుకని అలా ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, మనకి డేటాబేస్ యూజ్ చేసినప్పుడు 3 స్క్రీన్స్ వచ్చాయి, అందుకే మనం 3 స్క్రీన్ యాప్ అని చెప్పాం. కానీ ఇక్కడ మీరు బ్లాక్ యూజ్ చేసినప్పుడు మీకు ఒక్క స్క్రీనే వస్తుంది. సో కెన్వాస్ యాప్ అనేది యూఐ ఫ్రెండ్లీ, అంటే మనకి నచ్చినట్లుగా యూఐ డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం కంప్లీట్ గా బ్లాంక్ వస్తుంది. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ లాగిన్ గా వాడదాం అనుకుంటున్నాను. సో అందుకని స్క్రీన్ నేమ్ వచ్చేసి నేను రీనేమ్ చేస్తున్నాను లాగిన్ అని చెప్పేసి లాగిన్. సో ఇక్కడ నేను స్క్రీన్ నేమ్ చేంజ్ చేశాను. తర్వాత నేను కొన్ని కంట్రోల్స్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ పెడుతున్నాను. మీరు రెక్టాంగులర్ బాక్స్ పెట్టుకోవచ్చు, లేదా మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకుంటాం, మీకు నచ్చినట్టు చేయొచ్చు, యాజ్ యువర్ విష్. దట్స్ వై యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మనం యూఐ ఫ్రెండ్లీ అంటున్నాను, ఎందుకంటే అందుకొరకే. సో నేను ఇప్పుడు కొన్ని టెస్ట్ లేబుల్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే లాగిన్ ఫామ్ కాబట్టి. సో నేను ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనే 2 లేబుల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే యూజర్ నేమ్ ఇన్సర్ట్ చేయడానికి, పాస్వర్డ్ ఇన్సర్ట్ చేయడానికి కోసానికి 2 టెస్ట్ బాక్సెస్ పెడదాం అనుకుంటున్నాను. అలాగే 2 బటన్స్, లాగిన్ అండ్ రిజిస్టర్. అంటే ఒక లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ బటన్ క్లిక్ చేయొచ్చు, లేదా రిజిస్టర్ అంటే రిజిస్టర్ క్లిక్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎలా లేబుల్ పెడుతున్నాను, ఆ లేబుల్కి ఎలా కలర్ చేంజ్ చేస్తున్నాను, అలాగే దాని టెస్ట్ ఎలా చేంజ్ చేస్తున్నాను, అలాగే టెస్ట్ని లెఫ్ట్లో ఉన్న దాన్ని ఎలా మిడిల్లో పెడుతున్నాను, అలాగే ఫాంట్ ఎలా చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ మీరు రైట్ నావిగేషన్ చూడొచ్చు. ప్రాపర్టీస్ అక్కడ మీకు చాలా కంట్రోల్స్ ఉంటాయి, మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ మీరు చేంజ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం కొన్ని చేంజెస్ చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ లాగిన్ ఫామ్ సైజ్ మార్చుతున్నాను, అలాగే ఫాంట్ చేంజ్ చేస్తున్నాను, అలాగే టెస్ట్ని మిడిల్లో ప్లేస్ చేశాను అండ్ బోల్డ్ ఇచ్చాను. సో ఇప్పుడు హెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను యూజర్ నేమ్, పాస్వర్డ్, టెస్ట్ లేబుల్స్ పెట్టాలనుకుంటున్నాను. సో మీరు ఒక టెస్ట్ లేబుల్ ఇచ్చేసి దాన్ని కాపీ పేస్ట్ వచ్చేసినట్లయితే కింద వస్తుంది. 10సారి మీరు టెస్ట్ లేబుల్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో కంట్రోల్-C కంట్రోల్-V కొట్టేసినట్టు మీకు నెక్స్ట్ వస్తుంది అనమాట. ఇలా మీకు ఎన్ని కావాలంటే కంట్రోల్-C కంట్రోల్ కొట్టేస్తే అన్ని మీకు యాడ్ చేసుకొని జస్ట్ స్క్రీన్ మీద మీకు కావాల్సినట్టు టెస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే టెస్ట్ ఇన్పుట్ టెస్ట్ బాక్సెస్ కూడా మీకు ఎన్ని కావాలంటే, మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 కాబట్టి 2 ఇచ్చుకుంటున్నాము. సో 2 టెస్ట్ బాక్స్ పెట్టుకోండి. సేమ్ కాపీ పేస్ట్ చేశాను నేను. ఇప్పుడు టెస్ట్ లేబుల్ యొక్క డిస్ప్లే మారుస్తున్నాం, అంటే లేబుల్ ఏం డిస్ప్లే అనేది మారుస్తున్నాం. అలాగే టెస్ట్ ఇన్పుట్ బాక్స్ లో అలాగే మారుస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, నేను లాగిన్ స్క్రీన్ మీద ఏమేమి పెట్టాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను టెస్ట్ లేబుల్ యొక్క టెస్ట్ ని మారుస్తున్నాను. మీరు ఇక్కడ పవర్ ఎఫెక్ట్స్ లో మార్చుకోవచ్చు, లేదా ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ప్రాపర్టీస్ లో కూడా మార్చుకోవచ్చు. మనం 2 ways గా మార్చుకోవచ్చు అనమాట. అలాగే తర్వాత మీరు టెస్ట్ ఇన్పుట్ యొక్క టెస్ట్ లేబుల్స్ డిలీట్ చేయండి. తర్వాత 2 బటన్స్ ప్లేస్ చేసుకోండి. బటన్స్ కి ఒక బటన్కి వచ్చి నేను లాగిన్ అని ఇస్తున్నాను, తర్వాత రెండో బటన్కి వచ్చేసి రిజిస్టర్ ఇస్తున్నాను. బటన్ నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోండి.
అలాగే ఫాంట్ కలర్ చేంజ్ చేయకుండా చేంజ్ చేసుకోండి, మీరు ఏదికంటే చేసుకోవచ్చు అని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు స్క్రీన్ 1 రెడీ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇంకో స్క్రీన్ యాడ్ చేస్తున్నాను, దట్ ఈస్ ఫర్ రిజిస్టర్ కోసమని. సో ఇది మళ్ళీ నావిగేషన్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ స్క్రీన్ కాంపోనెంట్ అని చూపిస్తుంది. సో న్యూ స్క్రీన్ యాడ్ చేసుకోండి, మీకు బ్లాంక్ గా ఉంటే బ్లాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ టెంప్లెట్స్ అంటే టెంప్లెట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రిజిస్టర్ ఫామ్ ని ఏం చేస్తాను, ఇందాక నేను అక్కడ రెక్టాంగిల్ యాడ్ చేశాను కానీ ఇక్కడ జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అలాగే స్క్రీన్ నేమ్ వచ్చేసి రిజిస్టర్ అని మారుస్తున్నాను, రిజిస్టర్. ఇప్పుడు రిజిస్టర్ ఫామ్, సో సేమ్ లైక్ ఎలాగైతే మనము లాగిన్ ఫామ్ డిజైన్ చేసామో అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఇక్కడ డిజైన్ చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఎందుకు అక్కడ లాగిన్ ఫామ్ లో 2 టెస్ట్ లేబుల్స్ 2 టెస్ట్ ఇన్పుట్స్ పెట్టాను, 2 బటన్స్ పెట్టాను కదా. ఇక్కడ నేను 4 టెస్ట్ లేబుల్స్ ని 4 టెస్ట్ బటన్స్ ని అలాగే రిజిస్టర్ బటన్, ఆన్ క్లిక్ ఆన్ రిజిస్టర్ బటన్ వీ నీడ్ టు గో టు సమ్ సక్సెస్ఫుల్ మెసేజ్, అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. రిజిస్ట్రేషన్ ఫామ్ రెడీ. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ రెడీ అయింది. ఇప్పుడు నేను ఇంకో స్క్రీన్ యాడ్ చేస్తున్నాను, ఆ స్క్రీన్ నేమ్ వచ్చేసి సక్సెస్ అనమాట. అంటే మనము లాగిన్ క్లిక్ చేసినప్పుడు మనకి సక్సెస్ అయిందని చూపించడానికి, అలాగే రిజిస్టర్ క్లిక్ చేసినప్పుడు రిజిస్టర్ కూడా సక్సెస్ అయిందని చూపించడానికి ఒక స్క్రీన్ ని నేను యాడ్ చేస్తున్నాను. మీకు చూడండి, మళ్ళీ స్క్రీన్. సో ఇక్కడ నేను టెంప్లెట్ యూజ్ చేస్తున్నాను సక్సెస్ అనేది. సో చూడండి, సక్సెస్ టెంప్లెట్. సో స్క్రీన్ నేమ్ వచ్చేసి స్క్రీన్ సక్సెస్ అని పెడుతున్నాను. ఖచ్చితంగా మనం రీనేమ్ చేయాలని లేదు, అది మనకి ఈజీగా గుర్తుండాలని చెప్పి నేను మారుస్తాను. అంటే ఎక్కువ స్క్రీన్స్ ఉన్నప్పుడు మనకి గుర్తుండదు కాబట్టి అలా పెడుతున్నాను. సో ఇక్కడ నేను ఒక బ్యాక్ బటన్ పెడుతున్నాను చూడండి. నేను బటన్ లోకి వెళ్ళేసి అక్కడ ఇన్పుట్స్ లో మీకు కొన్ని ఐకాన్స్ ఉంటాయి, ఐకాన్స్ లోకి వెళ్ళేసి మీరు పెట్టుకోండి సరిపోతుంది. బ్యాక్ బటన్స్ ఉంటాయి. సో ఈ ఐకాన్ మనకి క్లిక్ చేసినప్పుడు మనము లాగిన్ ఫామ్ లోకి వెళ్ళాలి. అలాగే మనకి లాగిన్ ఫామ్ లో ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్లియర్ అవ్వాలి. చూడండి ఇవన్నీ ఎలా ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బటన్ యొక్క ఆన్ సెలెక్ట్ లో నావిగేట్ టు
ఫామ్ 1. ఫామ్ 1 స్క్రీన్ 1 నథింగ్ బట్ లాగిన్ కాబట్టి ఇక్కడ నేను నావిగేట్ లాగిన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేసినప్పుడు లాగిన్ లాగిన్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. కాదు ఇక్కడ నేను క్లియర్ టెస్ట్ మెసేజ్ రాయట్లేదు, తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్లే బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఏదో ఒకటి ఇచ్చేయండి. రాజ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ మీకు ఎదురుగా ఇచ్చుకో. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఇది మీకు టెస్ట్ తీసుకుంటుంది, కానీ పాస్వర్డ్ మీరు ఎక్కడ చూసినా సరే స్పెషల్ క్యారెక్టర్స్ డాట్ చూపిస్తుంది. అది ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను చూడండి తర్వాత. సో ఇప్పుడు నేను లాగిన్ క్లిక్ చేస్తున్నాను, కానీ మనం లాగిన్ మీద మనము ఏమీ యాక్షన్ క్రియేట్ చేయదు. సో బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ మీరు లాగిన్ మీద నేను నావిగేట్ టు సక్సెస్ మెసేజ్కి వెళ్ళాలి కాబట్టి సక్సెస్ స్క్రీన్కి వెళ్ళాలి. సో నావిగేట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి ఇస్తున్నాను. తర్వాత ఇప్పుడు మేము లాగిన్ క్లిక్ చేసినప్పుడు సక్సెస్కి వెళ్తాం. అలాగే రిజిస్టర్ క్లిక్ చేసినప్పుడు సెకండ్ స్క్రీన్ రిజిస్టర్కి వెళ్ళాలి కాబట్టి నావిగేట్ ఆఫ్ రిజిస్టర్ ఇస్తున్నాను. సో నా నావిగేషన్ అంటే అన్ని స్క్రీన్స్కి మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఎలా పనిచేస్తుందో. చూడండి, ఇప్పుడు మనం లోడ్ అయిన సరే ఏదైనా అలాగే ఉంది. లాగిన్ క్లిక్ చేశాను, లాగిన్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేశాను, మళ్ళీ లాగిన్ ఫామ్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ స్టిల్ టెస్ట్ చూపిస్తుంది. సో మనము తర్వాత అవి ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. అలాగే రిజిస్టర్ క్లిక్ చేయండి. చూడండి, రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏదైనా టెస్ట్ ఇచ్చుకోండి. ఇక్కడ రిజిస్టర్ లో కూడా మనము నావిగేట్ ఇవ్వడం మర్చిపోయాము. సో అది కూడా ఇద్దాము. ఇక్కడ పాస్వర్డ్ చూడండి, టెస్ట్ బదులు ఎలా స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వాలో దానికి మీరు, అందుకని మీకు కిందకి వెళ్ళినట్లయితే మీకు ప్రాపర్టీస్ లో కింద మీకు మోడ్ అని ఉంటుంది. ఆ మోడ్ లో మీకు పాస్వర్డ్ అని ఉంటుంది. సో అక్కడ పాస్వర్డ్ మీరు మోడ్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే అది చూడండి, ఇక్కడ మీకు స్పెషల్ క్యారెక్టర్స్ డాట్స్ తీసుకుంది అనమాట. సో ఇలా మీరు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారో అది ఎవరికి కనపడకుండా ఇవ్వచ్చు అనమాట. అలాగే స్క్రీన్ 2 లో రిజిస్టర్ లో కూడా మనము నావిగేట్ ఇవ్వడం మర్చిపోయాము. సో నావిగేట్ కూడా ఇస్తాము ఇక్కడ. సో రిజిస్టర్ ఆన్ సెలెక్ట్ లో మనము మనం ఇస్తున్నాం. సో నావిగేట్ లో మనం సక్సెస్ అని ఇస్తున్నాం. సో మన రిజిస్టర్ క్లిక్ చేసినప్పుడు ఇది కూడా సక్సెస్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనం ఇప్పుడు స్క్రీన్ 1కి వెళ్ళినట్లయితే సక్సెస్ లో మనకి బ్యాక్ బట్ ఉంది కదా, ఆ బ్యాక్ బట్ క్లిక్ చేసినప్పుడు మనం లాగిన్ ఫామ్కి వెళ్తున్నాం, కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్ లో టెస్ట్ అనేది క్లియర్ అవ్వట్లేదు. సో క్లియర్ అవ్వాలంటే మనము రీసెట్ అనే ఒక యాక్షన్ యూజ్ చేయాలి. సో దానికి మనకి టెస్ట్ బాక్స్ నేమ్స్ కావాలి కాబట్టి స్క్రీన్ 1కి వెళ్ళి టెస్ట్ బాక్స్ యొక్క నేమ్స్ ని కాపీ చేసుకోండి. జస్ట్ రీనేమ్ పై క్లిక్ చేయండి, కాపీ చేసుకోవడం సరిపోతుంది. తర్వాత మీరు సక్సెస్ స్క్రీన్ లోకి వెళ్ళేసి బ్యాక్ బటన్ క్లిక్ లో మీరు అక్కడ రీసెట్ ఆఫ్ టెస్ట్ ఇన్పుట్ యొక్క బటన్ యొక్క నేమ్ ఇస్తే టెస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ యొక్క నేమ్ సరిపోతుంది అనమాట. ఇలా మీరు సెమీకోలం సపరేట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. సో ఇలా ఇస్తే మీకు ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేస్తారో లాగిన్ ఫామ్కి వెళ్తుంది. అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఏదైతే డేటా ఉందో అది అనేది క్లియర్ అవుతుంది అనమాట. అలాగే మీరు రిజిస్టర్, సో ఇక్కడ మనం రిజిస్టర్ పై క్లిక్ చేసినప్పుడు మనం రిజిస్టర్ ఫామ్కి వెళ్తున్నాం. సో ఒకసారి చూద్దాం మనం ఇది లాగిన్ బటన్ బ్యాక్ బటన్కి వెళ్ళినప్పుడు లాగిన్ ఫామ్ క్లియర్ అవుతుందో లేదనేది. సో ఇక్కడ డేటా ఉంది, నేను లాగిన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు సక్సెస్ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అవి రెండు క్లియర్ అవ్వాలన్నమాట. యూజర్ నేమ్ పాస్వర్డ్ చూడండి క్లియర్ అయ్యాయి అనమాట. ఇలాగే మనము రిజిస్టర్ లో కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా డేటా ఇస్తున్నాం. ఇక్కడ కూడా మా పాస్వర్డ్ మోడ్ మార్చాలి, మర్చిపోయాము, అది కూడా మారుద్దాము. అలాగే రిజిస్టర్ చూడండి, ఇక్కడ మన రిజిస్టర్కి వెళ్ళినట్టయితే స్టిల్ డేటా చూపిస్తుంది. సో వీటిని కూడా క్లియర్ చేయాలి. సో మనం అన్నిటిని ఒకసారి బ్యాక్ వెళ్ళి అన్నిటిని వాట్ ఆర్ ద యాక్షన్ వీఆర్ మిస్సింగ్ అన్నింటిని కూడా మనము ఒకసారి సెట్ చేసి ఫైనల్ గా మన క్యాన్వాస్ యాప్ విత్ బ్లాంక్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం.
సో రిజిస్టర్కి వెళ్ళండి, టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్స్ తీసుకోండి, స్క్రీన్ వన్కి వెళ్ళి రిజిస్టర్ నావిగేట్లో అవన్నిటిని కూడా క్లియర్ చేసేయండి. అంటే మీన్స్ రీసెట్ ఆఫ్ టెక్స్ట్ బాక్సెస్. సో 4కి 4 రాయాలి. అలాగే ఎందుకంటే మనకి ఏమి ఫామ్ యూజ్ చేయట్లేదు కాబట్టి మనం సపరేట్ కంట్రోల్ అంటే అన్ని కంట్రోల్స్ అనేది సపరేట్ తీసుకున్నాం కాబట్టి 10 కంట్రోల్కి మనం రీసెట్ రాయాల్సిందే. సో 4కి 4 రీసెట్స్ రాయండి. సో రాసిన తర్వాత మనం ఏమవుతుంది, రిజిస్టర్ పై క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, అది రిజిస్టర్ స్క్రీన్ మీదకి వెళ్తుంది. అలాగే రిజిస్టర్ స్క్రీన్ మీద ఏవైతే టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. సో అలాగే మన పాస్వర్డ్ అనేది మన టెస్ట్ మోడ్ అనేది పాస్వర్డ్ ఇద్దాం, ఎందుకంటే అవి పాస్వర్డ్ అనేది కనిపించకూడదు కాబట్టి. సో ఇప్పుడు చూసినట్టయితే మనం అన్ని ఉన్నాయి. సో ఫైనల్ గా మన యాప్ అనేది ఎలా ఉందో చూద్దాం. స్క్రీన్ వన్కి వెళ్ళండి, ప్లే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఇక్కడ తిరుపతి అని ఇస్తున్నాను. యూజర్ నేమ్ వచ్చేసి, అలాగే పాస్వర్డ్ వచ్చేసి తిరుమల అని ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు టెస్ట్ బదులు మనకి డాట్స్ కనిపిస్తాయి. సో తర్వాత లాగిన్ పై క్లిక్ చేయండి. సో మనం సక్సెస్ఫుల్ బ్యాక్ వెళ్ళండి. సో టెస్ట్ క్లియర్, సో ఇట్ వర్కింగ్ ఫైన్. అలాగే రిజిస్టర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా డేటా ఇచ్చుకోండి. అలాగే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ టెస్ట్ చూపిస్తుందా లేదా స్పెషల్ క్యారెక్టర్ చూపిస్తుందా చూసుకోవచ్చు. ఫుల్ నేమ్ వచ్చేసి రాణి, యూజర్ నేమ్ వచ్చేసి రాణి అని మీ ఇష్టం వేయించుకోండి, మీ ఇష్టం అది. తర్వాత పాస్వర్డ్ టెస్ట్ తీసుకుంటుందా స్పెషల్ క్యారెక్టర్ తీసుకుంటుందా అది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే మన రిజిస్టర్ పై క్లిక్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ రిజిస్టర్ పై వెళ్ళినప్పుడు మన రిజిస్టర్ లో ఉన్నటువంటి బాక్సెస్ క్లియర్ అవుతున్నాయా లేదో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో క్లియర్ మీన్స్ మన యాప్ అనేది సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఇలా మీరు క్యాన్వాస్ యాప్ యూజ్ చేసి బ్లాంక్ తీసుకొని మీకు నచ్చినట్టు యూఐతో మీకు నచ్చిన కంట్రోల్స్ పెట్టుకొని మీరు యాప్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఎలా కావాలంటే అలా బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చివరిగా ఒక మనవి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.